అసలు మీ దగ్గర 100 కోట్లు ఎక్కడివి? ఈ 100 కోట్ల సేవాయజ్ఞం కాన్సెప్ట్ ఏంటి? మీకు ఎవరు ఇస్తున్నారు 100 కోట్లు? అదే సార్, ఇప్పుడు ఎల్లుండి కోర్ ఐడియా రివీలింగ్తో పాటు 2 నెలలుగా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ 100 కోట్లు కథనాలు వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ అయిపోతున్నాం ఎల్లుండి. అసలు ఇదన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీడియా మిత్రుల ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తాం సార్. అది కూడా ఎల్లుండి మాట్లాడుకుందాం సార్ దాని గురించి. మరో ప్రధాన ఆరోపణ, మీ వెనక వైసీపీ పార్టీ ఉంది, వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు, మీకు ఫండింగ్ చేయిస్తున్నారు, దీని యొక్క పొలిటికల్ మోటివ్ వేరే ఉంది, ఇట్లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజం? సార్ ఇలాంటివన్నీ లేదు సార్. నేను మొన్న వేరే ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, ఇవేమీ అబద్ధం, బేస్లెస్. ఉంటే ప్రూఫ్స్ ఉంటాయి, అవి బయటకు వస్తాయి. మీడియా వాళ్ళు తేలేనివి కాదు, మీడియా వాళ్ళు సంపాదించలేనివి కాదు. సో అన్నీ బయటకు వస్తాయి సార్. ఉంటే సార్ వాళ్ళదొక పార్టీ, దానికి ఒక అధినాయకుడు ఉన్నాడు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ చేస్తారని అనుకోవడమే పెద్ద భ్రమ సార్. పిచ్చి వార్తలు ఇవన్నీ అనవసరంగా పొలిటికల్గా లాగబాగండి సార్. మేము ఒకటే వేడుకుంటున్నాం సార్, వీఆర్ అపొలిటికల్. ఈ జన్మకి మేము అపొలిటికల్. మా హీరో ఎటు నడిస్తే మేము ఎటు నడుస్తాం. మా హీరో ఎప్పటికీ సినిమాలు చేసుకుంటే మేము ఎప్పటికీ ఇలా సేవా కార్యక్రమంలోనే బతుకుతాం. మేమెవరో సార్ మా హీరోని ఎక్కడికో లాగడానికి, లేదా వేరే పొలిటికల్ పార్టీల నుంచి మేమేదో ఎజెండాలు నడిపించుకోవడానికి. మా వెనకాల ఎవ్వరూ లేరు. మాకు హీరో గారి టీం కూడా కొంతమంది దగ్గర ఇలాంటి కథనాలు అల్లుతుందంట. హీరో గారి చెవుల్లో కూడా ఇలాంటి వార్తలు పోస్తుందని మేము చాలామంది పెద్ద మీడియా హౌసెస్ నుంచే విన్నాం హైదరాబాద్లో. మీ వెనకాల ఎవరో ఉన్నారంట అని హీరో గారికి ఎప్పుడూ చెప్తున్నారంట. ఎవ్వరూ లేరు. ఉంటే ప్రూవ్ చేయండి. ఎవ్వరూ లేరు. ఫైనల్ ఇప్పుడు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి భారీగా ప్రకటన వచ్చింది, దానికి మా ఎన్టీఆర్కి ఏ సంబంధం లేదని చాలా స్పష్టంగా మిమ్మల్ని వేరు చేసి వాళ్ళు మాట్లాడారు కదా, దాన్ని చూసి ఏమంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ వచ్చింది ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి సార్. మేము అది కూడా చెప్పాము మన ఇంటర్వ్యూలో. ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి వచ్చిందంటే అందులో ఎంతవరకు ఎన్టీఆర్ గారి ప్రమేయం ఉందో మాకు తెలియదు. రెండోది వచ్చేసరికి ఆ మాట నిజంగా ఎన్టీఆర్ గారు చెప్పినా కానీ మేము దానికి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చెయ్యలేదు. దట్స్ ఇట్. సో ఫైనల్గా ప్రెస్ మీట్ రోజు మీ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఫ్యాన్స్ని ఆహ్వానిస్తారా? ఎవరు రావద్దంటారా? ఏంటి అంటారు? సార్ నిస్సందేహంగా మేము ఎవరిని ఆహ్వానించట్లేదు ఫ్యాన్స్ని. అసలు తిరుపతి లోకల్లోనే ఫ్యాన్స్ని పిలవట్లేదు. కేవలం ఇది మా ఆర్గనైజేషన్ కోర్ కమిటీ సభ్యులు, మీడియా మిత్రులు, ఓన్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మేము పిలవలేదు. దిస్ ఈజ్ ఎ ప్రెస్ మీట్. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కాదు, యూట్యూబ్ ఛానల్స్ మీట్ కాదు. ఓన్లీ ప్రెస్ వాళ్ళు ఉంటారు, మా టీం ఉంటుంది. ఇంతకు మించి ఎవరు ఉండరు సార్. మేము ఎవరిని రావద్దంటున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి జర్నీలు ప్లాన్ చేసుకోకండి. ఇక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకండి. ఇది మా మనవి.